హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తాయండి. ఇంకా రోజు ఇట్లానే ఒక 6 గంటలకైతే లేసాను. ఇంకా రాత్రి అయితే పెసర్లు అయితే నానపెట్టాను, పెసరట్టు చేద్దామనేసి. ఆ గ్లాస్ ఏమో పెసర్లు పోసానండి. హాఫ్ గ్లాస్కు తక్కువ అయితే బియ్యం అయితే పోసాను. స్టవ్ బియ్యం నైట్ అంతా అయితే నానపెట్టానండి. ఇంకా లేచి లేవగానే ఒక గంటన నానుతుంది అనేసి ఇంకా ఫస్ట్ పిండి అయితే పట్టేశాను. అందులోనే కొద్దిగా సాల్ట్, జీలకర్ర, అలానే అల్లం, పచ్చిమిర్చి అయితే వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇంకా నీళ్ళు కూడా అయితే అయిపోయినాయి. ఇంకొక క్యాన్ అయితే ఉంటే ఇంకా క్యాన్ పెట్టేసి ఇంకా అలానే వేడి నీళ్ళు కూడా అయితే కాపెట్టాను. నేను ఒక్క రోజుకి సరిపడా అవుతుంది అనుకున్నా, కానీ ఒక 2 వాయిల్ అయితే వచ్చిందండి. 2 టైమ్స్ అయితే మిక్సీ అయితే పట్టేశాను. ఒకటి జోరుగా పట్టేసి ఇంకా ఆనెక్కు దోశలు పోద్దాం అనేసి ఒక గిన్నెలో అయితే తీసాను. ఇంకోటేమో గట్టిగా పట్టేసి సర్లే ఫ్రిడ్జ్లో పెడదాంలే, రేపైనా చేసుకోవచ్చు అనేసి ఒకటి ఇంకో గిన్నెలో తీసి పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పట్టేశాను. చాలా మనసు అయ్యిందండి పెసరట్లు తినక. ఇంకా పెసరట్టు కాంబినేషన్కి కంపల్సరీ ఉప్మా ఉంటేనే మా హస్బెండ్ తినేది. నాకు కూడా మామూలుగా అయితే మాకు ఉప్మా అయితే అసలు ఎక్కదు. అలానే పెసరట్టులో అయితే ఉప్మా లేకుంటేనే పెసరట్టు తినబుద్ది కాదు, అలా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే చేయరండి. ఒక 7:30కి ఏమో ఇంకా లేస్తారు. ఈ గ్యాప్లో చట్నీ, వాళ్ళకి స్నాక్స్ అంటూ అన్నీ పెట్టాక ఇంకా అప్పుడైతే లేపేస్తారండి. ఇంకా ఇడ్లీ అలా పెట్టానంటే ఒక 7:40కి అలా పెడతాను. అవి ఉడుకుతూ ఉంటాయి. ఇంక పిల్లలకి స్నానాలు అలా చేస్తుంటాను. దోశలు అయితే మాత్రం ఇంకా పిల్లల్ని రెడీ చేసి అలా రెడీ చేస్తానే క్యాస్ట్ ఐరన్ కాబట్టి నా పెన్ను అది పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. అది హీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. ఇంకా అలా చెరొక దోశ వస్తే తింటూ ఉంటారు. ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుందండి ఈ మధ్య కాలంలో. నైట్ ఏమన్నా కొద్దిగా ఉంటే నేను లేసరికి మా అమ్మే తోమేస్తుంది. ఒకరోజు నేను లేచినాక లేస్తుంది. నాకేమన్నా కిచెన్లో ఎక్కువ పనులు ఉంటే ఇంక మా అమ్మే కసుపు అయితే ఊడ్చేస్తుంది. నాకు టైం ఉంటే నేనే మాప్ పెట్టేస్తాను. ఒకసారి మా అమ్మే కసుపు ఊడ్చి మాప్ అయితే పెడుతుంది. నేను ఇక్కడ ఇంకా కిచెన్లో అయితే చూసుకుంటూ ఉంటాను. ఇంకా అలానే అల్లం పచ్చడి కూడా అయితే కలిపేసాను. నేను పెట్టేసుకున్నాను అంతకుముందు. అందులోనే కొద్దిగా వాటర్ పోసి లూజ్గా అయితే కలిపేస్తాను. అయితే ఒక కొబ్బరి చిప్ప అయితే ఉన్నదండి, అదేం చేయాలో అర్థం కాలేదు. కొద్దిగా చట్నీకి అయితే వేసేసి ఇంకా కొబ్బరి లౌజ్ అయితే చేద్దామనేసి ఇక్కడ ఇంకా బెల్లం అయితే పాకం పడుతున్నా. అంతకుముందే కొట్టి పెట్టుకున్న బెల్లము అది త్వరగా అయితే వేసేసి ఒక్క చుక్క నీళ్ళు వేసి ఇంకా పాకం అయితే పట్టేస్తున్నానండి. ఆల్రెడీ ప్లేట్లోనే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటా అప్పటికప్పుడు అనుకుని అయితే చేస్తూ ఉంటానబ్బా. నాకు పిల్లలు డిస్టర్బ్ రాకుంటే నేనైనా చేసుకుంటూ పోతాను. కిచెన్లో అయినా ఎంత వంట అయినా హ్యాపీగా చేసుకుంటాను డిస్టర్బ్ రాకుంటే. మనసులో డిస్టర్బ్ అయిందంటే ఇంకా ఇసుకొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఏ పనైనా చేసేటప్పుడు అడ్డం రాకుండా ఉంటే ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. అలానే ఇంకా పల్లీలు కూడా అయితే ఫ్రై చేశాను. ఫస్ట్ మిరపకాయలు వచ్చేసి కొద్దిగా జీలకర్ర అవి వేగాక పల్లీలు వేసి అవి కూడా వేగాక ఆపేసి ఇంకా కొద్దిగా చింతపండు, తెల్లపప్పులు అయితే వేసి ఇంకా కల్లుప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేశానండి. అలానే కొంచెం ఎండు కొబ్బరి కూడా అయితే వేసుకున్నాను. ఈరోజు చట్నీ కూడా బాగుంది. ప్రతిసారి కరివేపాకు, కొత్తిమీర అలా వేస్తుంటాను, మా వాళ్ళకు నచ్చటం లేదంట. ఇట్లా చేస్తేనే బాగుందంట. అంటే కరివేపాకు, కొత్తిమీర స్మెల్ అంటే కొందరికి నచ్చదు కదా, కొన్నిసార్లు తింటారు. వాళ్ళకి అంతకుముందు రోజు రెగ్యులర్గా అదే చేసి అలవాటు అయిపోయి తినాలనిపించలేదు. ఈరోజు ఇలా చేశాను కాబట్టి చట్నీ కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఎక్కువగా అయితే చేయలేదు, ఈరోజు సరిపడా మాత్రమే చేసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది అందరికీ. ఇంకా దీనికైతే పోపు కూడా అయితే ఏం వేయనండి. ఇట్లా కూడా పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్లో. సబ్జా అయితే నానపెట్టాను రాత్రే. ఇంకా అవైతే లెమన్ వేసుకొని అయితే తాగాలి. ఇంకా నేను అక్కడ పనులు అయిపోయేలోపు ఇక్కడ కసు వచ్చింది, ఇల్లు కూడా అయితే తుడిచేసింది. నేను స్టైల్గా వెళ్ళేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. మా అమ్మకి ముగ్గులు రావు, వస్తుంటే అది కూడా పెట్టేదేమో. చిన్నప్పుడు మా అవ్వగారు నేర్పిలేదంట. ఇంకా పిల్లలకి స్నానాలు అయితే అయిపోయినాయండి. ఇంకా మా అమ్మ వచ్చాక మా ఫ్రెండ్కి మాత్రం మా అమ్మే స్నానం చేపిస్తుంది. ఇంకా మా ఫ్రెండ్కి కూడా ఒక్కొక్కరు 3 ఉంటే పోసుకుంటుంది, లేదంటే లేదు. రోజు చేత పోయించుకోవాలి, నాకు నువ్వే పోయి నాకు అవ్వద్దు అనేసి అయితే ఏడుస్తుంది. 90% మా అమ్మ చేతే పోయించుకుంటుంది. ఇంకా మా వాడు మాత్రం ఇంకా అమ్మే, అన్నిటికీ అమ్మే కావాలి. మా అమ్మని అస్సలు తాకనివాడు. స్నానం చేపిస్తారా అన్న కూడా అస్సలు తాకనివ్వడు. నాకు లేట్ అయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ని పూజ చేయమంటే పూజ చేశారు. నేను నిదానంగా ఇంకా స్నానం చేసి నేను కూడా దండం అయితే పెట్టుకున్నాను. అంటే పిల్లలు ఉన్నప్పుడే చేశానులేండి,
పూజ మాత్రం మా వారే చేశారు. ఇంకా పిల్లలకు కూడా అయితే స్నాక్స్ కింద బెల్లం గవ్వలు అయితే పెట్టాను, నిన్న చేశాను కదా. ఇంకా కారం బెల్లం అయితే అవి కొన్ని పెట్టేసి ఇంకా వాటర్ కూడా పోసేసి నింపేశాను. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాక అయితే ఉప్మా అయితే చేశానండి. పిల్లలు ఎలానో తినరు, మా ఫ్రెండ్ తింటుంది. ఇంకా దోశ ఉంది కదా, ఆమె ఇలా ఉప్మా వేసి దోశ వేస్తే అంత ఇష్టంగా తినదులేండి. అందుకే జోరు ఉప్మా అయితే చేశానండి. పెసరట్లోకి ఇలా జోరుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఎందుకు మరి ఆ ఉప్మా అనేసి ఆ పెసరట్టుకి పట్టుకొని ఆ హీట్కి అసలు అదొక మంచి స్మెల్ లాగైతే ఉంటుంది. ఇంకా మా అమ్మ అంట్లు తోమటం అయిపోయింది. ఇంకా అలానే బట్టలు కూడా అయితే పిండేసాము. ఒకళ్ళు పిండుతూ ఉంటే ఒకళ్ళు దేవేస్తూ ఉంటాము. తక్కువ బట్టలు ఉంటే మా అమ్మే పిండేసి మా అమ్మే దేవేస్తుంది. ఎక్కువ బట్టలు ఉన్నాయంటే ఒకళ్ళు పిండేసి ఒకళ్ళు అయితే దేవేస్తూ ఉంటాము. నాకైతే ఇంకా వంట పనులు ఇంకా చేస్తూనే ఉంటాను. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇక్కడ ఇంకా కాకరకాయ అయితే ఉన్నాయండి. రాత్రి 3 కాకరకాయలు చేశాను, ఇంకా 4-5 ఉన్నాయి. ఇంకా ఎక్కరులు ఉన్న పాడైపోతాయి అన్నట్టు ఇంకా కాకరకాయ తాలింపు అయితే చేస్తున్నాను. మా ఫ్రెండ్కి కాకరకాయ డీప్ ఫ్రై చేసింది అయితే తింటుంది, కానీ ఇలా మామూలుగా పోపు వేసి ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై లాగా అయితే తినదు. అందుకే పిల్లల కోసం అయితే సింపుల్గా ఆమ్లెట్ వేసి అలానే ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి, 2 ఎగ్స్ ఆమ్లెట్ వేసి 2 ఎగ్స్ అయితే ఎగ్ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆమ్లెట్ కోసం అయితే ఇక్కడ ఇంకా ఉల్లిపాయ, అందులోనే క్యారెట్ తురుము, ఇంకా పసుపు, ఉప్పు, కారం, సన్నగా తరిగిన కరివేపాకు అయితే వేసానండి. ఇంకా 2 ఎగ్స్ వేసి మంచిగా అయితే తిప్పుకున్నాను. ఇంకా మిరపకాయలు అయితే వేయలేదండి, ఇంకా పిల్లలు కారం అని ఏడుస్తారనేసి ఇంకా మిరపకాయలు అయితే వేయదలుచుకోలేదు. ఇంకా అలానే ఎగ్ రైస్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర అయితే వేసుకున్నాను. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసానండి. ఇందులో కూడా అయితే ఇంకా మిరపకాయలు అయితే వేయలేదు. అలానే కొద్దిగా అయితే కరివేపాకు వేసి క్యారెట్ తురుము పెట్టుకున్నాను కదా, ఆ తురుము కూడా అయితే ఇందులోనైతే వేసాను. పెద్ద క్యారెట్ తీసుకున్నానండి, అందరికీ 2కి అయితే సరిపోయింది. ఇంకా దీన్ని కూడా అయితే మంచిగా అయితే పచ్చివాసన పోయే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా జింజర్ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం అయితే లేదు, వెల్లుల్లి ఉంది. అల్లం ఉంటే కొంచెం రోట్లోనే కచ్చపచ్చగా దంచి వేసేదాన్ని. ఇంకా లేదు, ఇంకా దీనికోసం ఏం పోయి అనేసి ఇంకా కొట్టుకు కూడా అయితే పోలేదు. జింజర్ పేస్ట్ కూడా నేను చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోనండి. అప్పటికప్పటికి చిన్న రోట్లో దంచుకొని అయితే వేసుకుంటాను. ఇంకా వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలు కోసేద్దాం అనుకున్నా. ఇంకా పిల్లలు నోటికి తగిలితే అబ్బా ఏడుస్తూ ఉంటారు, అందుకని అయితే వేయలేదు. ఇంకా 2 ఎగ్స్ అయితే వేసి మంచిగా తిప్పుకోవాలి. ఇంకా 1 or 2 మినిట్స్కి అయితే ఇంకా గట్టి పడుతూ ఉంటుంది. ఇంకా బాండి కత్తుకోకుండా తిప్పుకుంటూ అయితే ఉండాలండి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుండేది, కానీ మొగలు తింటుగా ఏం చేయాలి. ఇంకా అలానే అన్నం కూడా అయితే వేసాను కొద్దిగా, ఇద్దరికి సరిపడా అన్నం కూడా అయితే వేసి ఇంకా తర్వాత ఆమ్లెట్ కూడా అయితే వేసి మా పిల్లలకి అయితే పంపించాను. అన్నం కూడా వేడి అన్నం అబ్బా, అప్పుడే వండి అయితే పక్క పెట్టాను. ఒక 2-3 గంటలు అయితే తీసి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేశాను. అసలు అన్నం వండాక దాన్ని అసలు మళ్ళీ హీట్ చేయకూడదు అంటారు, అందుకే పూర్తిగా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా దీనికి ఇంకా ఉప్పు, కారం, పసుపు ఇంకా 3 వేసానండి. ధనియా మసాలా ఇంకా ఇలాంటి మసాలాలు ఏమీ వేయలేదు. ఇంకా సింపుల్గా ఎగ్ రైస్ అయితే రెడీ అయింది. ఇంకా పిల్లలకి ఏమన్నా కర్రీస్ ఇష్టం లేనివి మనం చేసినప్పుడు ఈజీగా ఇలా లంచ్ బాక్స్లోకి అయితే వితిన్ మినిట్స్లో అయితే చేయొచ్చు. మన దగ్గర అన్నం ఉంటే చాలు. ఇంకా ఆమ్లెట్ కోసం అయితే ఇంకా ఎగ్స్ కూడా మంచిగా కలిపేసుకున్నాను. పెనం కూడా అయితే పెట్టేశానండి. పెనం పైన కూడా అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇది నాన్ స్టిక్ కాదు కదా, క్యాస్ట్ ఐరన్ వస్తుందో రాదు అనేసి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇంకా 2 ఆమ్లెట్ల పైన అయితే వేసాను. ఇంకా మాకైతే లేవులేండి, ఇంకా చేయలేదు. ఇంకా పిల్లలు తింటే చాలే అనేసి ఇంకా వాళ్ళకే చెరొకటి అయితే చిన్నవైతే వేసి ఇచ్చాను. ఇంకా పైన కూడా అయితే ఇంకొద్దిగా అయితే వేసానండి ఆయిల్. ఇంకా హైలో పెట్టుకోకుండా లో టు మీడియంలో పెట్టుకొని వెనక మాడకుండా మంచిగా అయితే కాల్చుకున్నాను. మా వాడికి ఉదయమే, మా ఫ్రెండ్కి ఉదయమే చెప్పా, ఇలా రైస్ చేసుకొని ఆమ్లెట్ వేసుకొని వస్తానమ్మా అయితే చెప్పాను. రోజంతే పెట్టకు, నాకు ఈరోజు కానీ కావాలనేసి అయితే అడిగింది. లేదులేమ్మా మీరు ఖచ్చితంగా పెడతాలనేసి ఇంకా ఇలా అయితే చేశాను. అసలు టైం చాలా అయిందండి ఈరోజు. నేను వంట స్టార్ట్ చేసిందే 11:30కు,
అంటే అన్నం వండటం అయిపోయింది, కర్రీ కానీ ఆమ్లెట్స్ కానీ ఏమీ చేయలేదు. ఇంకా ఏమంటే ఇంకా ఆడ నిలబడి ఒక దాంట్లో ఒకటి అయితే చేసుకుంటూ అయితే వచ్చాను. ఈ గ్యాప్లో కాకరకాయ ఫ్రై కూడా అయితే అయిపోయింది. నాకు ఈ టైప్లో బాగా నచ్చుతుందండి, డీప్ ఫ్రై లాగా కాకుండా. డీప్ ఫ్రై అయితే చాలా ప్రాసెస్, అసలు పెద్ద లేట్ అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్కి బాక్స్ కూడా అయితే పెట్టాను, ఇచ్చేసి రావాలి. టైం అయితే ఈవినింగ్ 5 అయిందండి. ఫుల్ మబ్బుగా ఉంది అసలు మధ్యాహ్నం నుంచి ఎవరైనా ఒక 2 గంటల నుంచి అయితే మబ్బుగా ఉంది. ఇంకా మా వాళ్ళు పార్క్ అయితే వెళ్ళారు, మా అమ్మని తీసుకెళ్ళమన్నా. సామాన్లు అయితే మా అమ్మాయి కడుగుతూ ఉందండి. ఉదయం మా అమ్మాయి కడిగింది, ఉదయం ఒకసారి నేను అడిగాను. మధ్యాహ్నం తిన్నట్టు మా అమ్మాయి కడిగేసింది. ఇంకా అసలు అయితే ఊడ్చాలండి. బెడ్షీట్లు అంతా నీట్గా వేసాను. ఇంకా కసులు ఇస్తే పని అయిపోతుంది. బట్టలు అయితే ఆరలేదు, అంత ఎండ అయితే లేదు. మధ్యాహ్నం వరకు ఉన్నది, తర్వాత ఎంత ఎండ అనిపోయినా. రేపు ఉదయంనే ఒక 10 వరకు వస్తే ఆరిపోతాయి. స్నాక్స్ అయితే ఇంకా నిన్న గవ్వలు చేశాను కదా, అవే తినేసిర్రు అందరూ, అవే స్నాక్స్. ఇంకా నైట్ ఏమో మా వాడైతే ఆకలి అవుతుంది అన్నాడు. కాకరకాయ ఏమో తిండు, పచ్చళ్ళు ఉన్నాయి. ఇంకా నైట్ ఒక పొడికి ఏం చేయాలనేసి ఇంకా కర్రీస్ కూడా అయితే ఏం చేయలేదండి. చేసిన సేల్ కావు, ఎన్ని కూరలు చేసినా పచ్చళ్ళు లేనిది ఇంకా తృప్తిగా అయితే తినరు. ఇంకా నైట్ కదా చేయలేదు. ఇంకా అన్నం వండేసి ఇంకా ఇక్కడ మిల్ మేకర్, క్యారెట్, ఆనియన్ ఇలా వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా వెజ్ రైస్ లాగైతే చేశాను. మా వాడు ఇష్టంగా తిన్నాడు, మిల్ మేకర్స్ అన్నీ ఏరుకొని తిన్నాడు. కానీ మా మేడానికి ఇది నచ్చలేదు. కారం ఉందంటే వస్తారు కొడుతుంది, అసలు కారం మీద ఒక్క చీటికడ వేసి అయినా కూడా వస్తారు కొడుతుంది. ఇంకా మామిడికాయ పచ్చడి ఏమైనా కలర్ ఎత్తా ఉంది. కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసి నెయ్యి వేసా, ఇంకా అప్పుడు ఇష్టంగా తిన్నది. ఇంకా నేను కూడా ఈ రైసే తినేసాను. తినేసి అలాగైతే వాకింగ్కి అయితే వెళ్ళామండి. ఇంకా రోజు నైట్ అయితే వాకింగ్కి అయితే వెళ్తామండి. ఇంకా మేము పడుకునేసరికి నా టైం అయితే 10, ఇంకా 10 దాటితే బయటకి అయితే వెళ్ళను. ఇంకా 9:30 అలా అయినా కూడా అయితే వాకింగ్కి అయితే వెళ్తాము. ఇంకా పార్క్ దగ్గరికి అయితే వెళ్తామండి, పక్కనే కదా. ఆడొక 2 రౌండ్లు వేసి ఇంకా నుంచి మా ఇంటికి పోతే సరిపోతుంది. ఇంకా మావాడు నేను వెళ్ళేటప్పుడు సరే ఆడుకుంటానమ్మా పొమ్మ అని చెప్పిండు. వచ్చేసరికి ఏడుస్తూ ఉన్నాడు. మా ప్రణతికి కాల్ చేసాము, నా చెల్లి ఇంట్లోనే పెట్టిపోతే మరోడు కాల్ చేసి నేను ఊరికి పోతున్నాం బాయ్, రేపు నువ్వు అవి బడి ఇవ్వనంటే ఒకటే ఏడుస్తూ ఉంది. ఇంక నేను లేదులేమో వస్తుంది అనేసి ఇంకా చెప్పేసరికి ఏడుపాపింది. ఇంకా ఇంటికి అయితే వచ్చాము. మా ఆవిడ ఇంటికి వచ్చేసరికి నేను వస్తా అనేసి ఇంకా అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. వాడు ఎక్కువ మాతో అన్ని చుట్లు తిరగలేదు అనేసి మేమైతే తీసుకెళ్ళలేదు. ఇంకా లేదంటే ఎత్తుకోవాలి, తిరగటమే పెద్ద బరువు మనకు. మనం ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఆడ తిరగాలి. వాడు ఇక్కడ ఇంకా మంచిగా కాయిన్స్ తీసుకొని ఇంక బొమ్మలతోటి అయితే ఇంకా అట్లా ఆడుతూ ఉన్నాడండి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్, బై.